అంతే మాట్లాడాడు ఆయన. అంటే రాసుదర్శన్, ఈ నాకు సమాజం తప్పని ప్రూవ్ చేయి, నీకు మాటలు వచ్చని నిరూపించు. నాకు సుమా గారు అంటే చాలా ఇష్టం. ఇది అది కాకుండా నాకేంట్లే ఊహ తెలిసిన వాళ్ళకి మాట్లాడుతున్న అందరికీ ఇష్టం. కానీ ఈరోజు నాకు సుమా గారు అంటే చాలా గౌరవం వచ్చింది. ఎంతసేపు అసలు స్టేజ్ మీద ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీళ్ళేమో ఉండమంటున్నారు, అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. ఈరోజు చాలా గౌరవం వచ్చింది నాకు మీరంటే. అర్థం చేసుకున్నావా? ఆ, ఇదిగో మనకి మన శేఖర్ గారు వాళ్ళకి ఏమి ఆ, ఇవ్వలేదు ఇందాక. శేఖర్ గారు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి. వంశీ శేఖర్ గారు ఇద్దరు తెర వెనకే కాదు, తెర ముందు కూడా మీరు ఉండాలి. మీరేంటో బయట ఉంటున్నారు. కార్ నంబర్ 342. కార్లు ఇంకా తీయలేదా మీరు? ఒక పని చేయండి, వాళ్ళే తిప్పుకొని వెళ్ళిపోమనండి. ఎంతమంది పెట్టారంటే కాన్ఫిడెంట్గా అదే పార్కింగ్ అయి ఉంటుంది. సరే మాట్లాడి. ఇక్కడికి వచ్చిన సినిమా లవర్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. గోదావరి గట్టు పైన ఫైనల్గా 8th రిలీజ్ అవుతుంది. రేపు ఈవినింగ్ ప్రీమియర్స్ పడుతున్నాయి. ఇప్పుడు దాకా సినిమా గురించి మేము రకరకాల ప్రమోషన్స్ అవి ఇవి చేసాము. మెయిన్ సినిమా ఎలా ఉందో చెప్పడానికంటే కూడా 8th రిలీజ్ అవుతుందని మీకు తెలియజేయడానికి చాలా చాలా ప్రయోగాలు చేసాం. సుమంత్ ప్రభాస్ తెలుసుగా మనోడు ఇంక ఐడియాలు రకరకాలుగా చేశాడు. ఈ సినిమాలో అంటే మేము థ్యాంక్స్లు అందరం లాస్ట్ అన్ని ఈవెంట్స్లో చెప్పేసుకున్నాం. మా టీం గురించి, డైరెక్టర్ గురించి, మన ఎడిటర్ గురించి, నాగవంశీ గారి గురించి, అందరి గురించి. ముఖ్యంగా మా అందరికీ హార్ట్ఫుల్గా అనిపించింది ప్రొడ్యూసర్స్ అభినవ్ గారు. ఈ సినిమా ఓకే చేసినప్పటి నుంచి కూడా మామూలుగా ఈ డైరెక్టరు, ఈ హీరో అన్నాక ఒక బడ్జెట్ ఫిక్స్ అవుతారు. ఖచ్చితంగా బడ్జెట్ లెక్కలు వేస్తారు, వేయాలి కూడా. కానీ నాకు తెలిసి అభినవ్ గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలుకి బడ్జెట్ సంగతే ఆలోచించలేదు. సినిమాకి ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టారు. డైరెక్టర్ పేపర్ మీద ఏ ఆర్టిస్ట్ కావాలంటే ఆ ఆర్టిస్ట్ సెట్లో ఉన్నారు. అంత బాగా చూసుకున్నారు. మాకు నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాం, ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో ఉండాలి. చాలా చాలా సినిమాలు తీయాలి. ఈ సినిమా మంచి హిట్, రెడ్ పపెట్కి చాలా మంచి పేరు రావాలి, ఇండస్ట్రీలో నిలబడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మా గోదావరి గట్టుపైన సినిమా మీకు చూసిన తర్వాత కొన్ని రోజులు, కొన్ని వారాలు అలా మీతో ఉండిపోతుంది. పైరసీ ప్రింట్ కాదు, దీంట్లో ఉన్న ఎమోషన్స్, కామెడీ అన్నీ కూడా మీతోనే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కొట్టేసావు అసలు స్పీచ్.